హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా సేమియా ఉప్మా ఎంత బాగుందో? చూడడానికి కాదండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. అయితే ఈ సేమియా ఉప్మా నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. టమాటాలు 2 బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ ప్లేట్లో పక్కన పెట్టుకొని సేమియాని ఒక కళాయిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. పక్కనకి తీసేసిన తర్వాత ఇందులో కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, పోపులు, ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కరివేపాకు, టమాటాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ దగ్గరగా మగ్గనివ్వాలి. మూత కూడా పెట్టండి, బాగా మగ్గాలి ఇవన్నీ. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలా బాగా మగ్గనిస్తే ఈ విధంగా అవుద్ది. తర్వాత ఇలా గరిటెతో కొంచెం స్మాష్ చేసేయండి. టమోటాలన్నీ స్మాష్ అయిపోవాలి. అందులో చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను కదా, ఆ మెజర్మెంట్ అయితే ఎలా తీసుకోవాలంటే ఒక లోటాతో నేను సేమియాలు తీసుకున్నాను. అదే లోటాతో 2 లోటాల వాటర్ అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడేటట్టు ఉప్పు అయితే వేసుకున్నాను. ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇలా సేమియాలను ముందుగా వేపు పెట్టుకున్నాం కదా, ఆ మరుగుతున్న వాటర్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి 5 నిమిషాలకి ఒకసారి కలపండి, అడుగు పట్టకుండా ఉంటుంది. అంతేనండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అయితే సేమియా రెడీ అయిపోద్ది. సేమియా ఉప్మా రెడీ అయిపోద్ది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.